హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు భారీ షాక్. పండుగ ముందు వీరికి జీతాలు భారీగా తగ్గింపు. మరి ఎవరికి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అభ్యర్థుల మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా గురుకులాల్లో పనిచేస్తున్న వారికి పండుగకు ముందు భారీ షాక్ తగిలింది. సాధారణంగా పండుగ వేళ జీతాల పెంపు, బోనస్‌లు వంటి శుభవార్తల కోసం ఎదురుచూసే ఉద్యోగులకు తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా జీతాల్లో కోత విధించడం జరిగింది. ఇది ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే హైడ్రా సిబ్బంది జీతాల్లో కోత విధించింది. తాజాగా గురుకులాల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది జీతాలను భారీగా తగ్గించింది. ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి గురుకులాల్లోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పార్ట్ టైమ్ ఉద్యోగులు తమ పెండింగ్ వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. అయితే వారి ఆందోళనను తగ్గించకపోగా ప్రభుత్వం వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఆందోళన చేపడుతున్నారనే సాకుతో వేతనాలను తగ్గించింది. ఈ కోతల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. జూనియర్ లెక్చరర్‌లైతే గతంలో 35,000 జీతం ఉండగా ప్రస్తుతం 23,400కు తగ్గించారు. అంటే నెలకు రూ. 11,600 కోల్పోవాల్సి వస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకైతే పీజీటీస్‌కు గతంలో 31,000 జీతం ఉండగా ఇప్పుడు 18,000కు తగ్గించారు. అలాగే ఆహ్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌కి గతంలో రూ. 28,000 జీతం ఉండగా 18,000కు తగ్గించారు. అంటే రూ. 10,000 కోత విధించారనమాట. గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పార్ట్ టైమ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. పెండింగ్ జీతాలు విడుదల అనుకుంటున్నటువంటి ఉద్యోగులకు జీతాల్లో కోత విధించడం ఆందోళన కలిగిస్తోంది. తగ్గించిన జీతాలను పరిశీలిస్తే ఉన్నతాధికారుల వద్ద డ్రైవర్లుగా పనిచేస్తున్న వారి కంటే ఈ ఉద్యోగుల జీతాలు చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ మేరకు వేతనాలను సవరిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఔట్‌సోర్సింగ్ విభాగంలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కుక్‌లు, కంప్యూటర్ టీచర్లు, పీడీటీలు, అలాగే పీఈటీలు, ఇతర సిబ్బంది జీతాలను కూడా భారీగా తగ్గించారు. తెలంగాణలో మైనారిటీ గురుకుల సొసైటీ పరిధిలో 204 గురుకులాలున్నాయి. వీటిలో కాంట్రాక్ట్ బేస్డ్ ఔట్‌సోర్సింగ్ విధానంలో దాదాపు 3,758 మంది పనిచేసేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. వీటిలో టీచింగ్ విభాగంలో ప్రిన్సిపల్, జేఎల్, అలాగే టీజీటీ, పీజీటీ పోస్టులున్నాయి. గతంలో జేఎల్‌కు ము 35,000 అన్నమాట ఇచ్చేది. సో, పీజీటీ అలాగే టీజీటీలకు రూ. 27,000 చెల్లించేవారు. కేసీఆర్ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి 30% పీఆర్సీని వర్తింపజేసింది. అయితే ఆ జీతాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగ్గించడం వివాదంగా అయితే మారింది. సంక్లిష్టంగా టీజీటీలకు 31,000గా ఉన్న జీతం ఇప్పుడు 18,000కు, అలాగే టీజీటీలకు ఆహ్, 28,000గా ఉన్న జీతము 18,000కు తగ్గింది. ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సగటు వారి వేతనం అనేది 5,000-13,000 వరకు వేతనంలో కోత అయితే విధించడం జరిగింది. విద్యార్థులకు పాఠాలు బోధించే టీజీటీ, పీజీటీ వేతనం 18,200గా నిర్ణయించబడగా, ఉన్నతాధికారుల వద్ద కార్యాలయాల్లో పనిచేసే డ్రైవర్ల వేతనం మాత్రం 19,500గా ఉండటం ఈ వేతన కోతను తీవ్రతను తెలియజేస్తుంది. మరి ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని అయితే రేకెత్తిస్తోందని చెప్పవచ్చు.